కఠిన సంగతి. కానీ దేవుడు ఆ సహోదరికి మంచి మరణం ఇచ్చాడు. ఎవరితో ఏం పని చేయించుకోలేదండి, దర్జాగా చక్కగా జాబ్ ఇచ్చాడు దేవుడు. తర్వాత తీసుకుని చక్కగా సమాధి చేసింది. కాబట్టి బాధాకరమైన సంగతి ఏంటంటే వారికి ఒక్కడే కుమారుడు చిన్నారావు. పాపం తనకు కూడా చిన్న వయసులో చనిపోయి నా క్లాస్మేట్ అతను. నిద్ర ఒకటే వయసు, మా ఇద్దరు నిద్ర ఒకటే క్లాసు. చిన్నప్పటి నుంచి బావ అనుకునేవాడు. ఇద్దరు కూడా ఎక్కడ కలిసినా, ఎంత దూరంలో రాజమండ్రిలో కలిసి ఇంకో చోట కలిసి ఇంకో చోట ఎక్కడ కలిసినా నిద్ర ఒకటే క్లాసు. కాబట్టి అతి చిన్న వయసులోనే ప్రభు తన కూడా చూసుకున్నాడు. సో కారణం ఏదైనప్పటికీ కూడా ప్రభు కొన్నిసార్లు మనం పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షలు మనం నిలబడాలి, ధైర్యం ఉండాలి. ఏమైనా కుటుంబ యజమానుడు చనిపోయినంత మాత్రాన మన జీవితం ఒకటి ఆగిపోలేదు. మనం లేచి నిలబడి మన బిడ్డలు మనము ముందు కొనసాగింపు చేసుకోవాలి. ఏమైనా రాత్రికాల సమయంలో అక్కడ సహోదరులందరూ వచ్చి ఏడుస్తున్నారట. పేరు వచ్చాడు, చూడండి వచ్చిందండి. పేరు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, శవ తగ్గుతారు చెప్పండి, శవమే. ఎందుకంటే చనిపోయింది కాబట్టి ఆవిడ శవం, బ్రతుకున్నప్పుడు మనిషి. శవం వైపు తిరిగి కవిత రమ్మగా ఆమె కన్నులు తెరిచి పేతులను చూసి లేచి కూర్చుని దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు దేవుడి యొక్క సేవకులు ప్రార్థన చేశారు. పేతులు మేడగల్లో పడుకోబెట్టారు, మోకాళ్ళను ప్రార్థన చేశాడు. మా దత్త లే అన్నాడు, పక్కన పడగలిసింది, లేచి కూర్చుంది. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. చనిపోయిన వారిని సైతం లేవనెత్తగల శక్తి దేవుడు పేతులకు ఇచ్చాడు. తెలుగు చదువు 40 వచ్చింది. అక్కడ ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. ఎంత గొప్ప సంగతి. ఏమైనా దేవుడు ఇక్కడ కవితను సజీవురాలుగా అప్పగించాడు. కానీ ఈ రోజుల్లో మనమున్న మన క్రియలన్నీ కూడా సంఘములో, సమాజంలో, కుటుంబములో సజీవంగా కనిపించాలి. మన క్రియలు, మన మాట, మన చూపు, మన నడక, మన చేత ప్రతి ఒక్కటి కూడా సజీవ సాక్షులుగా కనిపించాలి. కవిత అయితే సజీవురాలుగా కూర్చుంది. కానీ నువ్వు నేను మనందరం కూడా ఒక సంఘంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, లోకంలో తిరుగుతున్నాం. మన క్రియలన్నీ కూడా క్రైస్తవ విశ్వాసము కలిగిన క్రియలుగా సజీవంగా కనిపించాలి. అప్పుడు మాత్రమే మన క్రైస్తవులు ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబీకులతో వదిలిగారు 4 వచ్చారు, చాలా చూస్తున్నారు. దేవుడికి మహిమ. మా చెల్లి వచ్చింది. సో తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించాలి అని ఒక విషయం జ్ఞాపకం చేస్తాం. దశలోకి రాసిన పత్రిక, దశలోకి రాసిన మొదటి పత్రిక చదువుతామా? అపోస్తలుడైన పౌలు దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించేవాడిని గూర్చి మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చనిపోయారా నిద్రిస్తున్నారు? చెప్పండి మీరు. నిద్రిస్తున్నారు. చనిపోయారా నిద్రిస్తున్నారా? యేసుక్రీస్తు నమ్ముకుని మరణిస్తే నిద్ర అంటాం, చావు కాదు. ఎందుకంటే ఒకనొక మనం తిరిగి రాస్తారు. ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. క్రైస్తవ విశ్వాసంలో ప్రతి ఒక్కరు కూడా యూ హ్యావ్ దట్ డిజైర్, మనకు ఆ నిరీక్షణ ఉంది. ఎందుకంటే కింద చిత్రంలోనే కథవచ్చు, యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఎవరంట అమ్మ జాగ్రత్తగా,